ఒక వ్యక్తి, సరే సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పుకుందాం. ఈ హైదరాబాద్ రోడ్లో ఒక టీషర్ట్ వేసుకుని నడుస్తున్నాడంట. ముందు రాస్తుందంట, ఐఎమ్ ఏ ఫూల్ ఫర్ క్రైస్ట్ అని రాస్తుందంట. చూసుకునేవాడు ఫూల్ అంట అని నవ్వుకుంటా ఆ మనిషి దాటి వెళ్ళిన వెంటనే వెనక్కి తిరిగి చూశాడంట. వెనకాల రాయబడిందంట టీషర్ట్లు. గుర్తున్నవారు చెప్పండి. కొంతమంది గుర్తుంది. హూస్ ఫూల్ ఆర్ యూ? ఎందుకంటే ఆ వ్యక్తి అన్నాడు, ఐఎమ్ ఏ ఫూల్ ఫర్ క్రైస్ట్. హూస్ ఫూల్ ఆర్ యూ? ఎందుకంటే టుడే we need to, end of the day, we all need to address that question. Whose fool are we? Because some are fools for money, కొంతమంది ఫేమ్, కొంతమంది ఏదో ఒకటి, కొంతమంది ఏంటి వస్తువులు, కొంతమంది తిండి, కొంతమంది డబ్బు, ఇంకా ఏదైనా చెప్పుకోండి. మీరు పొద్దుట లేచి మీ బ్రౌజింగ్ ఏంటో అది మీరు ఫూల్. నోరు తెరిస్తే మాట్లాడేదేదో అది మీరు ఫూల్. వాట్ ఆర్ యూ ఫూల్ ఫర్? వాట్ ఆర్ యూ ఫూల్ ఫర్? ఇక్కడ దేవుడు అక్కడ చూస్తే దేవుడు కోరుకుంటున్నాడంట, వెర్రి వారిని కోరుకుంటున్నాడంట. వెర్రి వారిని కోరుకుని వెర్రి వారికి ఉంచడానికి కాదు, వెర్రి వారిని కోరుకుని గనులు అవమానపరుస్తాడంట. అంటే ఏంటి? వెర్రోలుగా ఉంచా? వెర్రోల్ని ఆయన మార్చే విధానం చూస్తే బైబిల్ చూసినప్పుడు, శిష్యులు మాట్లాడినప్పుడు, వీరికి ఇటువంటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? వీరు చేపలు పట్టుకునేవారు కదా, వీరికి ఇటువంటి జ్ఞానం ఎలాగొచ్చింది అని ఆశ్చర్యపోయి నెక్స్ట్ వారు తెలుసుకున్నారంట, ఓహో వీరు యేసుతో ఉన్నవారు.